సెవెన్ హిల్స్ టీవీకి స్వాగతం. దేశానికే తలమానికం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ అని ఇజ్రాయిల్ ఈ టెక్నాలజీతో మొట్టమొదటిసారిగా కుప్పంలో ఏర్పాటు చేసిన నూతన వంకడాల ప్రయోగాలు దూసుకెళ్తుందని ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్ పేర్కొన్నారు. కుప్పంలోని హార్టికల్చర్ హబ్లో రాష్ట్ర ప్రభుత్వం హార్టికల్చర్ మిషన్ ఎండో ఇజ్రాయిల్ ఎంబాస్ న్యూఢిల్లీ వారి సహకారంతో ఉద్యాన శాఖలో శాస్త్రీయ సాంకేతిక పద్ధతులు రంగంలో మల్చింగ్ డ్రిప్ సాగు పద్ధతులు మరియు నర్సరీలలో పాలీహౌసెస్లో మొక్కలు అంటుకట్టే విధానం, పంటల సాగు విధానం, సస్య రక్షణ అంశాలపై 12 రాష్ట్రాలకు చెందిన 40 మంది ప్రభుత్వ ఉద్యాన శాఖ అధికారులకు డిసెంబర్ 3 నుండి డిసెంబర్ 5 వరకు నిష్ణాతులైన శిక్షకులచే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ విదేశీ మూల బృందం కుప్పంలోని హార్టికల్చర్ హబ్లో పరిశోధనలు చేసేందుకు రావడంతో తాము సాధించిన పెద్ద విజయమని అన్నారు. 3 రోజులుగా విదేశీయులు కుప్పం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో శిక్షణ పొందనున్నారని, ముఖ్యమంత్రి దూరదృష్టితో ఆలోచించి మారుమూల ప్రాంతంలో విదేశీ పరిజ్ఞానంతో హార్టికల్చర్ హబ్ను ఏర్పాటు చేశారని తెలిపారు. కుప్పంలో ఒకప్పుడు ఒకే రకమైన మోస పద్ధతిలో పంటలు పండించేవారని, అలాంటి వారు ఇప్పుడు బహుళ పంటలు పండిస్తూ మంచి ఆదాయం పొందుతున్నారని తెలిపారు. రైతుల కోసం ఎన్ని రకాల ప్రయోగాలు చేసేందుకైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. వివిధ రాష్ట్రాలకు పంపే స్థాయికి ఇక్కడ రైతులు ఎదిగారంటే అది చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి విజన్తో ఇది జరిగిందని చెప్తా ఉన్నాం. అట్లాగే ఈరోజు ఇక్కడ గ్రాఫ్టింగ్ టెక్నాలజీ తోటి కొత్త వంగడాలు సృష్టించి పంట దిగుబడి, వెజిటబుల్స్ కానీ ఇవన్నీ కూడా ఎక్కువ దిగుబడి వచ్చే విధంగా కూడా ఇక్కడ చేయటం జరుగుతోంది. ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నుంచి మనకి వివిధ ప్రాంతాలకి రైతులకి ఆ శాప్లింగ్స్ అనేది పంపటం, తద్వారా వేరే ప్రాంతాలకు కూడా కుప్పంలో కాదు రాష్ట్రంలో వివిధ ప్రాంతాల రైతులకు కూడా సహాయ సహకారాలు ఈ సంస్థ అందిస్తూ ఉంది. మొన్నే ఒక 3 రోజుల క్రితం ప్రతిష్టాత్మకమైన స్కాచ్ అవార్డు అనేది మనకి సెంటర్కి రావటం జరిగింది. రేపు ఢిల్లీలో జరిగేటటువంటి కార్యక్రమంలో మనకి హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వారు దాన్ని తీసుకోబోతా ఉన్నారు. 3.5 కోటి పైచీలకు టర్నోవర్ అనేది ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ద్వారా చేశారు. దాంట్లో రమారమి 1.5 కోటి పైచీలకు ఆదాయం ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కూడా రావటం జరిగింది. దీన్ని బట్టే మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చెప్తుంటారు సంపద పెంచాలి, సంపద పంచాలని చెప్పేసి. ఈరోజు ఆ విధంగా రైతులకు ఉపయోగంతో పాటు ప్రభుత్వ పరంగా హార్టికల్చర్ డిపార్ట్మెంట్కి కూడా ఇంత రెవెన్యూ వచ్చే విధంగా ఆయన ఆ రోజు చేసినటువంటి ఆలోచన ఈరోజు ఈ విధంగా ఉపయోగపడుతుందని తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఈ నేషనల్ కాన్ఫరెన్స్ కూడా 3 రోజుల పాటు డీడీ గారి ఆధ్వర్యంలో చాలా సక్సెస్ఫుల్గా జరుగుతూ ఉంది. ఎంపీ లాడ్స్ కింద జిల్లాకు అందిన విధులను సకాలంలో ఖర్చు చేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా సచివాలయంలోని సమావేశ మందిరంలో ఎంపీ లాడ్స్ నిధుల వినియోగంపై సిపిఓ, పిఆర్ఆర్డబ్ల్యూఎస్, ఇరిగేషన్ శాఖలు, ఎస్సీలు, ఈఈలు, మున్సిపల్ కమిషనర్తో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎంపీ లాడ్స్ కింద 2024 నుంచి 25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 4.21 కోట్ల అంచనా వ్యయంతో 88 పనులు మంజూరు కాగా 73 లక్షలతో 25 పనులు పూర్తి అయ్యి 13 పనులు పురోగతిలో ఉన్నాయని అన్నారు. పురోగతిలో ఉన్న పనులను యుద్ధ ప్రతిపాదకన పూర్తి చేయాలని, ఇంకనూ ప్రారంభించని పనులను వెంటనే ప్రారంభించి పూర్తి చేయాలన్నారు. మంజూరైన పనులలో 5 లక్షల లోపు అంచనా వ్యయంతో ఉన్న పనులను డిసెంబర్ నెలాఖరులోపు 5 లక్షలపై అంచనా కలిగిన పనులను మార్చి 2025 లోపు పూర్తి చేయాలన్నారు. చిత్తూరు, మదనపల్లి డివిజన్లకు సంబంధించి పిఆర్ఆర్డబ్ల్యూఎస్, పిఐయు శాఖలలో ఇతర అభివృద్ధి పనులకు 1.75 కోట్లతో 15 పనులు మంజూరు కావడం జరిగిందన్నారు. పంచాయతీరాజ్ శాఖపై సమీక్షిస్తూ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద జిల్లాకు 91.65 కోట్లతో సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, కాంపౌండ్ వాల్స్ వంటి 1598 పనులు మంజూరు కావడం జరిగిందని తెలిపారు. చిత్తూరు నగరంలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో నగరంలో ఎక్కడ నీరు నిల్వ చేరకుండా వేగవంతంగా చర్యలు తీసుకోవాలని కమిషనర్ పి. నరసింహప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. నగరంలో పలు ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి పారిశుద్ధ్య పనుల నిర్వహణ, వర్ష పరిస్థితులపై తనిఖీలు నిర్వహించారు.
ఎంఎస్ఆర్ సర్కిల్ వద్ద కాలువలో వ్యర్థాలు పేరుకుపోవడంతో తొలగించాలని పారిశుద్ధ్య విభాగం అధికారులను ఆదేశించారు. అలాగే కుమార్నగర్ కాలనీ, గిరింపేట, ఆనంద్ థియేటర్, హై రోడ్ ప్రాంతాల్లో మురుగునీటి కాలువలను పరిశీలించారు. కాలువలో వర్షపు నీటి ప్రవాహానికి ఆటంకాలు లేకుండా ఎప్పటికప్పుడు వ్యర్థాలను తొలగించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పండ్ల పరిశ్రమలో ఎదుర్కొంటున్న సమస్యలపై పండ్ల పరిశ్రమ కార్యదర్శి కట్టమంచి బాబీ ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బాబీ మాట్లాడుతూ పండ్ల పరిశ్రమలపై స్పందించిన కలెక్టర్ దీనిపై స్పందించి వెంటనే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి మరియు ఇక్కడ బ్యాంకర్స్తో సమావేశమై సమస్యలపై తొందరగా పరిష్కారం అయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడం జరిగిందన్నారు. అదేవిధంగా ఇంగ్లాండ్ కంటైనర్ డిపో గురించి కూడా చెన్నై మరియు హైదరాబాద్లోనే ఐసిడి యాజమాన్లతో కూడా చర్చించడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో లీడ్ బ్యాంక్ మేనేజర్ హరీష్, ఉద్యానవన శాఖ డిప్యూటీ డైరెక్టర్ మధుసూదన్ రెడ్డి, సభ్యులు తలపలపల్లి బాబురెడ్డి, విద్యాసాగర్ రెడ్డి, సమీర్ శర్మ, సోమశేఖర్ ఇతర సభ్యులు పాల్గొన్నారు. విభిన్న ప్రతిభావంతులకు విద్య, వైద్య, ఉపాధి కల్పనకు జిల్లా యంత్రాంగం కృషి చేస్తుందని అసిస్టెంట్ కలెక్టర్ హిమవంశి పేర్కొన్నారు. చిత్తూరు అంబేద్కర్ భవనంలో అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవ వేడుకలు విభిన్న ప్రతిభావంతుల వృత్తుల హిజ్రాలు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నగర మేయర్ ఆమోద పాల్గొన్నారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ కలెక్టర్ మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని, జిల్లా యంత్రాంగం తరపున విభిన్న ప్రతిభావంతుల విద్య, వైద్య, ఉపాధి కల్పనకు కృషి చేస్తామన్నారు. విభిన్న ప్రతిభావంతులు అందించిన సమస్యలను జిల్లా కలెక్టర్కి నివేదించి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. నూతనంగా నిర్మిస్తున్న ప్రభుత్వ భవనాల్లో అంగవైకల్యంతో నడవలేని స్థితిలో ఉన్న వారి కోసం ర్యాంపులు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి అవసరమైన లోన్లు బ్యాంకుల ద్వారా అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో విభిన్న ప్రతిభావంతుల వృత్తులు హిజ్రాలు సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు శ్రీనివాస్, ఈడీ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ హరినాథ్ రెడ్డి, జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారి హైమావతి అసోసియేషన్ లీడర్లు మురళీ, చంద్రశేఖర్, విభిన్న ప్రతిభావంతులు తదితరులు పాల్గొన్నారు. నిర్వహించబడడం జరిగినది. దీనికి ముఖ్య అతిథిగా మన ట్రైనింగ్ కలెక్టర్ గారు, మా వికలాంగుల సంక్షేమ శాఖ అధికారి, మిగతా డిపార్ట్మెంట్ అధికారులు కూడా వచ్చి మమ్మల్ని ప్రతిభలను గుర్తించి మమ్మల్ని అందరినీ ప్రోత్సహించి ఇంకా మాకు చేయవలసిన కార్యక్రమాల గురించి బాగా వివరించారు. అదేవిధంగా ఈరోజు మా దివ్యాంగులందరికీ కావలసిన పరికరాలను అందజేసిన మా ఏడి గారికి మరియు ఈ ప్రభుత్వానికి, మరియు ఈరోజు ఇంత ఘనంగా మాకు అందరికీ భోజనాలు, ఆట పోటీలు, మాకందరినీ గౌరవించి మాకు సన్మానం కార్యక్రమం చేపించిన అధికారులందరికీ మా యొక్క దివ్యాంగుల అసోసియేషన్ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎంపిక చేయబడినటువంటి ఒక 10 మంది హీరింగ్ హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్స్కి సెల్ ఫోన్స్, టచ్ ఫోన్స్ ఈ రోజున డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అంతేకాకుండా 3 వయోవృద్ధులకి హీరింగ్ ఎయిడ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఏంటంటే విభిన్న ప్రతిభావంతులకి పనిచేస్తున్నటువంటి సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, అసోసియేషన్స్, వీరందరికీ కూడా వారి సేవల్ని గుర్తిస్తూ వాళ్ళందరికీ కూడా సన్మాన కార్యక్రమం కూడా చేయడం జరిగింది. దీనికి ముందర 29, 30 తారీఖుల్లో చిత్తూరు జిల్లా మరియు తిరుపతి జిల్లా 2 జిల్లాలకి కలిపి ఇక్కడ ఎస్వి ఆర్ట్స్ కళాశాలలో స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కూడా నిర్వహించడం జరిగింది. వారు ఎవరెవరైతే అందులో అక్కడ విన్నర్స్, రన్నర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా సర్టిఫికేట్స్ ఇచ్చి వారి యొక్క ప్రతిభను కూడా గుర్తించడం జరిగింది. కాణిపాకం స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానంలో ఏర్పాటు చేసిన హుండీ లెక్కింపులో 19 రోజులకు స్వామివారికి 1,49,62,798 రూపాయల ఆదాయం వచ్చిందని ఆలయ ఈవో గురుప్రసాద్ తెలిపారు.